లింగన్న వెనక్కి రా. వెనక్కి రా. మీ చేతిలో మోలాటి మీ సంకకు తుపాకి మీరు చేస్తున్నారు డ్యూటీ నెత్తి మీద టోపీ మీ చేతిలో మోలాటి నెత్తి మీద టోపీ మీ చేతిలో మోలాటి సంకకు తుపాకి మీరు చేస్తున్నారు డ్యూటీ సంకన తుపాకి మీరు చేస్తున్నారు డ్యూటీ అన్న పోలీసు మీకు దండాలన్నాయి రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా అన్న పోలీసన్నా దండాలన్నాయి రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా అన్న పోలీసు మీకు దండాలన్నాయి రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా ఈ రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా ఎత్తి మీద టోపీ మీ చేతుల మోలాటి 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 సంకన తుపాకి మీరు చేస్తున్నారు డ్యూటీ 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 అన్న పోలీసు మీకు దండాలన్నాయి రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా ఈ రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా ఓరుగల్లులోన ఖ్యాతి పెంచుకుంటిరి ఆ యాసీడు దాడి మీద మండిపడితిరి ఆ యాసీడు దాడి మీద మండిపడితిరి ఆ యాసీడు దాడి మీద మండిపడితిరి ఓరుగల్లులోన ఖ్యాతి పెంచుకుంటిరి ఆ యాసీడు దాడి మీద మండిపడితిరి ఆ యాసీడు దాడి మీద మండిపడితిరి ఆ యాసీడు దాడి మీద మండిపడితిరి గడపింక దాటమంటూనే కన్ను పట్టుకున్నా గడపింక దాటమంటూనే గన్ను పట్టుకున్నా నువ్వు క్షేమంగా కాపాడే చెల్లె మేమున్నమనే అన్న పోలీసున్న దండాలన్నా ఈ రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా అన్న పోలీసన్న దండాలన్నా ఈ రాజ్యాన్ని కాపాడే రక్షకుడన్నా నెత్తి మీద టోపీ మీ చేతిలో మోలాటి ఎత్తి మీద టోపీ మీ చేతిలో మోలాటి నెత్తి మీద టోపీ మీ చేతిలో మోలాటి ఎత్తి మీద టోపీ మీ చేతిలో మోలాటి సంకన తుపాకి మీరు చేస్తున్నారు డ్యూటీ సంకన తుపాకి మీరు చేస్తున్నారు డ్యూటీ అన్న పోలీసు మీకు దండాలన్నాయి రాజ్యాన్ని కాపాడే రక్షకులన్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో మనం ఈరోజు మోత్కూరు నుంచి మనం ఇక్కడ డిగ్రీ కాలేజీ వరకు మనం బైక్ ర్యాలీ నిర్వహించి
అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు భద్రతలో భాగంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, ధరించకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది మనందరూ కూడా పాటల ద్వారా కూడా మనకి వివరించారు. అదేవిధంగా మైనర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మైనర్స్ ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వకూడదు. ఇస్తే ఏమైందంటే వారికి యాక్సిడెంట్ జరగవచ్చు, వారు వెళ్ళి వేరే వాళ్ళకి కూడా గుద్దే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఇతర కూడా ప్రమాదం ఉంటుంది. అన్ని కూడా మీరు చూడాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా కలిగి ఉంటేనే బాగుంటుంది. వెళ్ళేటప్పుడు మన వెహికల్ నడిపేటప్పుడు ముఖ్యంగా తాగి నడపగదు ఎలాంటి వాహనాన్ని కూడా. అదేవిధంగా సెల్ ఫోన్ కూడా యూజ్ చేసి కొంతమంది నడుపుతున్నారు, అలాంటి సెల్ ఫోన్ యూజ్ చేసి కూడా నడపొద్దని కూడా మాకు పాటలు అన్ని మనకు చక్కగా వివరించారు, చాలా బాగా అద్భుతంగా చెప్పారు. ఇక నేను చెప్పడానికి కూడా అసలు ఏం లేదు, అంత వివరంగా ఫోన్ కానీ మందు కానీ తాగి నడిపితే ఏ విధంగా జరుగుతుందో కూడా బాగా వివరించారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కళాబృందం రమేష్ గారి ఆధ్వర్యంలో రావడానికి చాలా సంతోషంగా ఉంది. రాజు, రాజేందర్, రమేష్ వీళ్ళందరూ కూడా చక్కగా పాడినారు. నెక్స్ట్ కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా ఈసారి కూడా మంచి ప్రోగ్రామ్ ఇంకా ఎక్సలెంట్ గా చేద్దాం మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏసీపీ హుజరాబాద్ మాధవ్ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సార్ పేరు పెట్టి పిలుస్తారు, ఎస్ఐ నాగరాజు గారు, వారు మాత్రమేనండి. సరిగొమ్మల రవి, హెల్మెట్ తీసుకుని అందరు ఇక్కడ ఉండండి. అందరం కలిసి ఒక ఫోటో దిద్దాం. మళ్ళా ఏసీపీ గారు, మేడం గారు, సిఐ గారు అందరు సీఎం కదా, ఫోటో దిద్దాం. మేడం తప్పరు ఉన్నాడు. మేడం కొంతమంది హెల్మెట్ అన్ని అయిపోయాక కింద వాళ్ళు నిలబెట్టేసి కొంతమంది 10 మంది అంతే, 10 మంది కనీసం అట్లీస్ట్, ఎందుకంటే ప్రెస్ కైనా బాగుంటుంది సార్. సమ్మయ్య యాదవ్, రాచపల్లి మొగలి, అమ్మాయి రండి. కత్తర్శాల గారు, లెక్చరర్ గారు ఎక్కడ రావాలి, తొందర రావాలి, ఫాస్ట్ కమ్ ఫాస్ట్. వినోక జూనియర్ కాలేజ్ లెక్చరర్ గారు, చిరంజీవి, హెల్మెట్ తీసుకున్నామా, ఇటండి ఇటండి, ఆడవాళ్ళు ఇటు కలవడం, తల్లు ఇటండి అటు వెళ్ళండి. మీరందరూ ఉండగా ఒక ఫోటో తీసుకుంటే ప్రెస్ కూడా చాలా బాగుంటుంది. నీకేమైనా కట్టంటే మమ్మల్ని బాగా అంటారు. నిశ్శబ్దం ఎప్పుడు కానీ ఒక నాంది. తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత అన్నట్టుగా ప్రతి కుటుంబం కూడా బాగుండాలని చెప్పేసి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి డీజీపీ గారికి, అదేవిధంగా మన సిపి గారికి, మన స్థానిక సిఐ గారికి, ముఖ్యంగా మేడం తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాలనుసారంగా ఈరోజు మా సిపి శ్రీ గౌసారాం ఐపీఎస్ గారి కరీంనగర్ కమిషనర్ హుజరాబాద్ డివిజన్లోని అన్ని అధికారుల పేట మన జమ్మకొండ గ్రామ ప్రజలలో మేము ఈరోజు హెల్మెట్ ర్యాలీ వేయడం జరిగింది. ముఖ్యంగా అలైవ్ అనే ప్రోగ్రామ్ని డీజీపీ గారు లాంచ్ చేశారు. వారి ఆదేశానుసారంగా మీరందరూ కూడా సురక్షితంగా జీవంతో ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఐఎంఏ జమ్మకొండ అండ్ హుజూరాబాద్ గారి ఆధ్వర్యంలో హెల్మెట్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక 100 హెల్మెట్స్ని స్పాన్సర్ చేశారు. వాటిని ప్రజల్లో ఎవరికైతే రెగ్యులర్గా బైక్ నడుపుతారో, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఎవరైతే కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు ఇక్కడ 100 హెల్మెట్స్ని మేము అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతలో సూచనలను పాటిస్తూ ఎట్లాంటి ప్రమాదాలకు గురి కాకుండా వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటూ బాధ్యతగా ప్రాణాన్ని కాపాడుకోవడం అనేది నా బాధ్యత అని బాధ్యతతో డ్రైవ్ చేస్తూ మీరు సేఫ్గా ఇంటికి చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కార్యక్రమాన్ని ముఖ్యంగా మేము ఎందుకు ముందుకు తీసుకున్నామంటే సార్ ఒక క్యాప్షన్ పెట్టారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి ఐపీఎస్ గారు అరైవ్ అంటే సురక్షితంగా జీవంతో ఇంటికి చేరండి అని ఒక కార్యక్రమాన్ని మనకి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అందరికీ కూడా ఐఎంఏ వారి ఆధ్వర్యంలో మనకి హెల్మెట్స్ పంచుతున్నాము. ఇది తీసుకెళ్ళి అమ్మ మీ భర్త ఉంటే వారికి, లేదు పిల్లలు, నీ కొడుకు కానీ నీ అల్లుడు కానీ ఎవరికైనా కానీ దయచేసి మనం ఇంతకుముందు మేము చిన్నప్పుడు చూసేది ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ఒక క్యాప్షన్. ఇది మనకు కానీ వచ్చినట్టయితే బిడ్డ ఇది పెట్టుకో, నువ్వు పెట్టుకొని పోతే నువ్వు సేఫ్గా ఇంటికి వస్తావు, నాకు భయం ఉండదు అని చెప్తే అమ్మ సురక్షితంగా ఇంట్లో ఉండాలి అంటే నేను ఇది పెట్టుకొని పోతా అని కొడుకు ఖచ్చితంగా పెట్టుకుంటాం. సో దయచేసి మనందరిలో ఈ మార్పు తీసుకొని మనం ఇనిషియేషన్ తీసుకుంటే మేము ఒకరోజు చెప్తాం, మీకు ప్రతిరోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని కోరుకుంటూ, రోడ్డు భద్రత అమ్మ బాధ్యత. ఇదిగో మా సిఏ గారు క్యాప్షన్ ఇచ్చారు, ఎక్సలెంట్, వెరీ గుడ్. నిజంగా కూడా అమ్మ బాధ్యత, అమ్మ చెప్పిందంటే వినని వాళ్ళు ఎవరూ ఉండం కదా. అది ఈ అమ్మ మాట ఏమంటారు, సర్ది మూట అంటారుగా, చిన్నప్పుడు పెద్దల మూట పెద్ద. సో అందరూ కూడా వినాలని కోరుకుంటూ, ఇలాంటి తల్లులందరూ కూడా వీరికి ఇస్తూ మిగతా అందరు తల్లులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే అమ్మలాగా, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా ఆ కుటుంబాన్ని ఏ రకంగా, ఒక తండ్రి ఒక అన్న ఆ కుటుంబానికి ఏ రకంగా దిక్కవుతాడో చాలా గొప్పగా మంచి మెసేజ్ ఇచ్చారు మేడం. అమ్మా ఉండమ్మా, నీ కొడుకుందా అమ్మ? సార్ ఏమంటాడు సిఏ గారు, నీ కొడుకుందా బండి? ఓకే. ఉపయోగించను. వాహనం నడుపుతున్నప్పుడు హెడ్ ఫోన్లో సంగీతం వినను. రోడ్డు దాటే పాదచారులను చూసి వాహనం నడుపుతాను. మద్యం సేవించి వాహనం నడపను. హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే బైక్ స్టార్ట్ చేస్తాను. వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేసుకొని మంచి కండిషన్ లో ఉంచుకుంటాను. నా గురించి నా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని జాగ్రత్తగా వాహనం నడుపుతాను. ప్రయాణంలో నా గమ్యం చేరడానికి ముందుగానే బయలుదేరుతాను. ప్రయాణంలో ఆలస్యమైందని ఆందోళన కంటే ఆలోచించి సురక్షితంగా వాహనం నడుపుతాను. ప్రతిరోజు డిఫెన్స్ డ్రైవింగ్ ప్రతిజ్ఞ చేసుకుంటూ ఇతరుల భద్రతను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిరోజు నా వంతు రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ముఖ్యంగా కార్యక్రమాన్ని మేము ఎందుకు ముందుకు తీసుకున్నామంటే సార్ ఒక క్యాప్షన్ పెట్టారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి ఐపీఎస్ గారు అరైవ్ అంటే సురక్షితంగా జీవంతో ఇంటికి చేరండి అని ఒక కార్యక్రమాన్ని మనకి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అందరికీ కూడా ఐఎంఏ వారి ఆధ్వర్యంలో మనకి హెల్మెట్స్ పంచుతున్నాము. ఇది తీసుకెళ్ళి అమ్మ మీ భర్త ఉంటే వారికి, లేదు పిల్లలు, నీ కొడుకు కానీ నీ అల్లుడు కానీ ఎవరికైనా కానీ దయచేసి మనం ఇంతకుముందు మేము చిన్నప్పుడు చూసేది ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ఒక క్యాప్షన్. ఇది మనకు కానీ వచ్చినట్టయితే బిడ్డ ఇది పెట్టుకో, నువ్వు పెట్టుకొని పోతే నువ్వు సేఫ్గా ఇంటికి వస్తావు, నాకు భయం ఉండదు అని చెప్తే అమ్మ సురక్షితంగా ఇంట్లో ఉండాలి అంటే నేను ఇది పెట్టుకొని పోతా అని కొడుకు ఖచ్చితంగా పెట్టుకుంటాం. సో దయచేసి మనందరిలో ఈ మార్పు తీసుకొని మనం ఇనిషియేషన్ తీసుకుంటే మేము ఒకరోజు చెప్తాం, మీకు ప్రతిరోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని కోరుకుంటూ,
రోడ్డు భద్రత అమ్మ బాధ్యత. ఇదిగో మా సిఏ గారు క్యాప్షన్ ఇచ్చారు, ఎక్సలెంట్, వెరీ గుడ్. నిజంగా కూడా అమ్మ బాధ్యత. అమ్మ చెప్పిందంటే వినని వాళ్ళు ఎవరో ఉండం కదా. అది ఈ అమ్మ మాట ఏమంటారు, సర్ది మూట అంటారుగా చిన్నప్పుడు, పెద్దల మూట పెద్ద. సో అందరూ కూడా వినాలని కోరుకుంటూ ఇలాంటి తల్లులందరూ కూడా వీరికి ఇస్తూ మిగతా అందరు తల్లులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే అమ్మలాగా, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా ఆ కుటుంబాన్ని ఏ రకంగా, ఒక తండ్రి ఒక అన్న ఆ కుటుంబానికి ఏ రకంగా దిక్కు అవుతాడో చాలా గొప్పగా మంచి మెసేజ్ ఇచ్చారు మేడం. ఉండమ్మా. నీ కొడుకుందా సార్ ఏమంటాడు సిఏ గారు, నీ కొడుకుందా బండి? ఓకే. అంటేనే అనుకోకుండా జరిగే చర్య, ఆ ప్రమాదంలో మనం ప్రాణాలు కోల్పోవచ్చు, ఒక్కొక్కసారి జీవోత్సవంలా మారొచ్చు. అంటే మన బ్రెయిన్ డెత్ అవుతుంది, మంచం మీద ఉంటాం. దాని అంత నరకం ఇంకొకటి ఉండదు. చనిపోవచ్చు, చనిపోతే మనం పోతాం మన ప్రాణానికి, కానీ మన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడతారు. మీ అందరూ కూడా ఎక్కడో ఒక చోట మన కుటుంబంలో, మన చుట్టుపక్కల ఇవన్నీ చూస్తూ ఉంటాం. అయినా మనం ఏమంటారు అంటే, నేను చూస్తా ఉన్నా ఆటోలో, నేను ఎస్ఐ ఉన్నప్పటి నుంచి చెప్తా ఉంటా, పోయే ప్రాణం పోతుంది, ఆపుతామా అమ్మ? మనం కొడుతూనే ఉంటాం, పుచ్చినాక చచ్చిపో కాదు. ప్రమాదాన్ని నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎట్లా తప్పించుకోవచ్చు? ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు? తాగి నడపకుండా ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాపాయాన్ని, ప్రమాదం తప్పకపోవచ్చు కానీ ప్రాణాపాయాన్ని నుంచి అయితే తప్పించుకోవచ్చు. అవునా కాదా? లేదు, సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ప్రమాదం నుంచి తప్పించుకున్నామంటే ప్రాణాన్ని కాపాడుకున్నట్టే. సో ఈ విధంగా మనం ప్రాణాన్ని చిన్న చిన్న చర్యల వల్ల మన యొక్క ప్రమాదం మనము సంభవిస్తున్న ప్రమాదాల నుంచి మన ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినట్టుగా మీరందరూ కూడా దయచేసి సెల్ ఫోన్ ఈ మధ్య ఏమైంది, ఇయర్ బడ్స్ పెట్టుకుంటున్నాం అందరం, నేను మీరు అందరూ. ఏమన్నా అంటే డ్రైవ్ చేస్తాను, కారు నడుపుతాను, టూ వీలర్ నడుపుతాను, ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. అంటే పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు, ఎందుకంటే స్పోతులో ఇదిలో ఉండదు కదా. కానీ ఇది జేబులో ఉన్న ఎవరి కోసం ఈ సెల్ ఫోన్ మాట్లాడకుండా హెల్మెట్ పెట్టుకొని నడపండి అనేది మీకోసం, మీ కుటుంబం కోసం మేము తాపత్రయపడతా అంటే నీ వంతు సహకారంగా నువ్వెందుకు తాపత్రయపడవు? నీకెందుకు బాధ్యత లేదు? సో మనకి వ్యక్తిగతమైన బాధ్యత వచ్చినప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్గా జర్నీ చేసుకొని ఇంటికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి